హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే, నిన్న రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్కి మరో మణిహారం రాబోతుందన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఎల్బీ నగర్ టు పెద్దంబర్పేట వరకు డబల్ డెక్కర్ రోడ్డు అమలు చేస్తున్నట్టుగా, దానికి కేంద్ర మంత్రివర్యులు ఆమోదం తెలిపినట్టుగా కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు, అంటే ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట మధ్యలో వందల కాలనీలు ఉన్నాయి. రోజు ఆ రోడ్లో లక్షల కొద్ది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. వారందరి సమస్యల్ని ఈ డబుల్ డెక్కర్ రోడ్డుతో తీరిపోతుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎల్బీ నగర్ చింతలకుంట నుంచి పెద్దంబర్పేట రేడియో స్టేషన్ వరకు కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కూడా ఆయన చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. ఎల్బీ నగర్ నుంచి అంటే చింతలకుంట నుంచి హైదరాబాద్ అవతలో హైదరాబాద్ రేడియో స్టేషన్ ఉంటే అక్కడి వరకు డబుల్ డెక్కర్ రోడ్డు ఇప్పుడు 8 కిలోమీటర్ ఎంతో నాగపూర్లో నిర్మించింది. కింద రోడ్ వస్తుంది, పైన నేషనల్ హైవే వస్తుంది, పైన నీకు మెట్రో వస్తుంది. దాన్ని హైదరాబాద్ వరకు మా ప్రపోజల్ ఫేజ్ 2లో మీకు ఇక్కడ కేంద్రానికి సబ్మిట్ చేసాం. కాబట్టి ఆ డబుల్ డెక్కర్ రోడ్ వస్తుంది. ఎందుకంటే ఆ నుంచి అక్కడ దాదాపు 100 కాలనీలు, 4-5 లక్షల పాపులేషన్ ఉంటుంది. సో నేను డబుల్ డెక్కర్ రోడ్ అడిగినప్పుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ పర్ డే 1 lakh ఉంటుంది. మాకు ఎల్బీ నగర్కి వెళ్ళి విజయవాడ రోడ్ ఎక్కడానికే 1 hour పడుతుందంటే డబుల్ డెక్కర్ రోడ్డు కూడా పాజిటివ్గా స్పందించి కన్సర్న్ ఆఫీసర్ అప్పుడు అక్కడే ఉండి చెప్పిండు 1 lakh దాటుతుంది. అంతకుముందు 8 క్యారేజ్ మన వెంకటరెడ్డి గారు అడిగినప్పుడు ఇచ్చినాం. కాబట్టి ఆ వీడియో కూడా చూపించిన. ఆయన నాతో వెంకటరెడ్డి నా పేరు మెన్షన్ తీసుకొని చెప్పిన ట్రాఫిక్ ఇవన్నీ చెప్పిన లెక్కలతో సహా చెప్తే వెంటనే శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారు చెప్పడం ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక మంచి. ఎందుకంటే ఎన్నో కాలనీల వాళ్ళు ఏంటంటే యూటర్న్ చేసుకుని రావాలంటే కొన్ని 100 కాలనీలు ఉన్నాయి. జ్యుడిషియల్ కాలనీ, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కాలనీ, అన్ని కాలనీలు అక్కడనే ఉంటాయి. దాన్ని కూడా శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు మంత్రి గారికి, గడ్కరీ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూసిన మిత్రులందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డిఎన్ఆర్.